ప్రకృతి వైపరీత్యాలు మనిషి సహనాన్ని పరీక్షిస్తాయి. అలాంటి ఒక కథని ఇది. సూర్యవరం అనే అందమైన గ్రామం పక్కనే చంద్రవతి నది ప్రవహించేది. కాలక్రమేణా ఆ నది తన ప్రవాహ దిశను మార్చుకొని గ్రామం వైపు మళ్ళింది. దాంతో ఊరంతా నీట మునిగిపోయే పరిస్థితి ఏర్పడింది. గూడు కోల్పోతున్నామన్న భయంతో ఊరిలోని ప్రజలందరూ సురక్షిత ప్రాంతాలకు వలస వెళ్లిపోయారు. కాని ఆ మట్టిని, ఆ ఊరిని ప్రాణం కంటే మిన్నగా ప్రేమించిన 3 కుటుంబాలు మాత్రం అక్కడే ఉండిపోయాయి. వారే రామయ్య జానకమ్మ, సోమయ్య సుశీలమ్మ మరియు చంద్రయ్య చంద్రమ్మ. ఇల్లు నీట మునిగితే పడవల ఇల్లుగా మార్చుకుని నదిపైనే తమ నూతన జీవితాన్ని మొదలెట్టారు. ఒకరోజు ఉదయం రామయ్య తన భార్య జానకమ్మతో ఇలా అంటాడు. జానకమ్మ, ఆ సూర్య భగవానుడు మనల్ని పలకరిస్తున్నాడు చూడు. ఈ నది ఎంత ప్రశాంతంగా ఉందో కదా. ప్రశాంతంగానే ఉందండి, కానీ ఈ నీటి గలగలల మధ్య నిద్రపోవడం అలవాటు కావడానికి నాకు చాలా రోజులు పట్టింది. అయినా మన ఊరు కళ్ళ ముందే నీళ్ళల్లో మునిగిపోతుంటే మనసు భారంగా ఉందండి. అవును జానకమ్మ, కానీ ఇక్కడి నుంచి వెళ్ళి ఆ పట్నం మేడల్లో మనం బ్రతకలేం. మన పూర్వీకులు నడిచిన ఈ నేల ఇప్పుడు నీటి అడుగున ఉన్న మనదే. ఆ నమ్మకమే మనల్ని ఇక్కడే ఉంచింది. ఇంతలోనే పక్క పడవ నుండి సోమయ్య గొంతు వినిపించింది. సోమయ్య రామయ్య కంటే కొంచెం చిన్నవాడు, కాని చాలా ఉత్సాహవంతుడు. రామయ్య అన్నయ్య, ఇవాళ నది అవతల వైపు చేపలు ఎక్కువగా ఉన్నాయని విన్నాను. చంద్రాయుడు కూడా పిలువు. మనం వేట పడవల్ని సిద్ధం చేయాలి కదా. పిలుస్తున్నాను సోమయ్య. చంద్రయ్య, ఓ చంద్రయ్య, ఇంకా నిద్రపోతూనే ఉన్నావా ఏంటి? చేపల వేటకి వెళ్ళాలి, త్వరగా లే. అప్పుడు చంద్రయ్య తన పడవ ఇంటి నుండి బయటకు వచ్చి ఇలా అంటాడు. ఎప్పుడో నిద్ర లేశాను రామన్నా. సాయంత్రమ్మ ఇంకా వంట చేయలేదు. వంట కాగానే తిని బయలుదేరదామని చూస్తున్నా. యావండి, గింజలు ఉడకడానికి సమయం పడుతుంది. ఈ పడవలో పొయ్యి వెలిగించడం అంటే మాటలా? గాలికి పొయ్యి ఆరిపోతామంటే ఎంతో జాగ్రత్తగా ఉండాలి. అప్పుడు సుశీలమ్మ సోమయ్య పడవ నుంచి, అవును చంద్రమ్మక్క, మన ఇళ్లలో ఉన్నప్పుడు పెద్ద పెద్ద కట్టెల పొయ్యిల మీద నిమిషాల్లోనే వంట అయిపోయేది. ఇప్పుడు ఈ చిన్న పడవల మీద ప్రాణం అరచేతులు పెట్టుకొని వంట చేయాల్సి వస్తుంది. బాధపడకండి చెల్లెల్లారా, మనకు నీడిచ్చే ఇల్లు పోయినా ఈ నది మనకి తోడుంది. ఈరోజు నేను చింతపుండు పులుసు చేస్తున్నాను. అందరం కలిసి తిని మన వాళ్ళని వేటకి పంపుదాం. నది మధ్యలో ఉన్న ఆ 3 ఇళ్ల పడవలు ఒక చిన్న గ్రామంలో కనిపిస్తున్నాయి. ప్రతి కుటుంబానికి 2 పడవలున్నాయి. ఒకటి ఉండటానికి ఉపయోగించే ఇల్లు పడవ, మరొకటి చేపలు పట్టడానికి వేటాడే పడవ. మహిళలు ఇల్లు పడవలో ఉండి ఇంటి పనులు చూసుకుంటుంటే, పురుషులు వేట పడవలపై చేపల కోసం వెళ్తూ ఉంటారు. చూసారా అన్నయ్య, ఆ దూరంలో కనిపిస్తున్న గుడి గోపురం ఇంకా నీటిపైన కనిపిస్తోంది. మన ఊరి జ్ఞాపకంగా అదొక్కటే మిగిలింది. అవును సోమయ్య, ఆ గుడి ముందర మనం ఎన్ని ఉత్సవాలు చేసుకునే వాళ్ళము కదా. అన్నయ్య, ఊరి జనం అందరూ వెళ్ళిపోయి తప్పు చేశారనిపిస్తోంది. పట్నంలో కాలుష్యం, ఇరుకు గదుల మధ్య నలిగిపోయే కంటే ఇలా ప్రకృతి ఒళ్ళో బ్రతకడం ఎంతో మేలు కదా. ప్రతి మనిషికి ఒక ఆలోచన ఉంటుంది చంద్రయ్య. వారు భయపడ్డారు, మనం ధైర్యం చేశాం. సరే, ఇక సమయం వృధా చేయొద్దు, వలలు తీసుకోండి. ఇవాళ గాలివాటం చూస్తుంటే మంచి వేట దొరికేలాగే ఉంది. 3 పురుషులు తమ వేట పడవల మీద నది లోపలికి ప్రయాణమయ్యారు. వారి భార్యలేమో తమ పడవల మీద నిలబడి వారిని చూస్తూ ఉండిపోయారు. జానకమ్మక్క, మన వాళ్ళు వెళ్తుంటే మనసులో ఏదో చిన్న భయం. ఏ నది ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరికి తెలుసు? భయం ఎందుకు సుశీల? ఈ చంద్రవతి తల్లి తన బిడ్డలకు హాని చేయదు. మన నిజాయితీగా కష్టపడి బ్రతుకుతున్నాం. ఆ భగవంతుడు మనల్ని రక్షిస్తాడు. అక్క, ఇవాళ వంట అయ్యాక మనం కూడా కాసేపు వల్లేద్దామా? కూరగాయలు అయిపోయాయి. చేపలమ్మగా వచ్చిన డబ్బుతోనే మళ్ళీ సంతకెళ్ళి సరుకులు తేవాలి. తప్పకుండా చంద్రమ్మ, ఈ పడవలో కూర్చుని దిగులు పడ్డం కంటే పని చేయడం మిన్న. పద, ముందు ఈ పడవల్ని శుభ్రం చేద్దాం. పడవలో వంట చేయడం, నిద్రపోవడం ఒక సవాల్తో కూడుకున్న పని. కాని ఈ 3 కుటుంబాలు దాన్ని ఒక కళగా మార్చుకున్నాయి. నీరు పడవలోకి రాకుండా జాగ్రత్త పడ్డం, ఆహారాన్ని పొదుపుగా వాడుకోవడం వారు నేర్చుకున్నారు. మధ్యాహ్నం సమయానికి వేట ముగించుకొని రామయ్య బృందం తిరిగొచ్చారు. ఇవాళ చూడండి, పెద్ద పెద్ద చందమామ చేపలు దొరికాయి. సంతలో వీటికి మంచి ధర వస్తుంది. చంద్రయ్య, నువ్వు ఆ ఒడ్డుకెళ్ళి ఈ చేపలు అమ్మిరా. ఆ వచ్చిన డబ్బుతో బియ్యం, ఉప్పు, నూనె తీసుకునిరా. గుర్తుందిగా, మన దగ్గర నూనె అయిపోయింది. గుర్తున్నానయ్యా, మళ్ళీ సీకటి పడి లోపల వచ్చేస్తానులే.
చంద్రబాబు నా సంచి ఇవ్వు. ఆ ఇదిగోండి, జాగ్రత్తగా వెళ్ళిరండి. ఒడ్డున జనం మనల్ని చూసి నవ్వుతుంటారు. అయ్యేం పట్టించుకోకండి. నవ్వనివ్వవే చంద్రమ్మ. సొంత నెలను వదిలి పారిపోయిన వరకు ఆ మట్టి కోసం పోరాడి వారి విలువ ఏం తెలుస్తుంది చెప్పు. చంద్రయ్య ఒక చిన్న పడవ మీద ఒడ్డుకి బయలుదేరాడు. మిగిలిన వారు పడవపైనే తమ పనుల్లో నిమగ్నమయ్యారు. రామయ్య బావా, మన ఊరు మునిగిపోయిన చోట ఇప్పుడు చేపలు ఇస్తున్నాయి. భూమి మీద నడిచిన మనం ఇప్పుడు నీటి మీద తేలుతున్నాం. జీవితం ఎంత విచిత్రం కదా. జీవితం అంటేనే మార్పు సుశీల. ఒకప్పుడు మనం భూమిని నమ్ముకున్నాం, ఇప్పుడు ఈ నీటిని నమ్ముకున్నాం. దేనికైనా కష్టం తప్పదు, కానీ మన సంస్కారాన్ని, మన మూలాలను వదులుకోకూడదమ్మా. నిజం చెప్పారండి. అందరూ వెళ్ళిపోయినా మనం ఒకరికొకరం తోడుగా ఉండడం మన అదృష్టం. ఈ నది మధ్యలో మనం ఒక చిన్న ప్రపంచాన్ని సృష్టించుకున్నాం. అవును, రేపు నేను నది ఎగువకు వెళ్ళి అక్కడ ఏమైనా పాత సామాన్లు దొరుకుతాయేమో చూస్తాను. మన పడవలకు కాస్త మరమ్మతులు అవసరం. సరే సోమయ్య, కానీ జాగ్రత్త, ప్రవాహం పెరిగే అవకాశం ఉంది. చీకటి పడింది. చంద్రయ్య తిరిగొచ్చాడు. సంత నుంచి సరుకులు తెచ్చాడు. అన్నయ్య, సంతలో జనం మన గురించే మాట్లాడుకుంటున్నారు. సూర్యవరం పిచ్చోళ్ళని మనల్ని పిలుస్తున్నారు. ఇంకానా మీరక్కడే ఉన్నారు, పట్నం వచ్చేయచ్చు కదా అని అడుగుతున్నారు అన్నయ్య. మరి నువ్వేమన్నావు? నేను నవ్వి ఊరుకున్నానులే అన్నయ్య. మాకు లేని బాధ మీకెందుకని చెప్పాను. బాగా చెప్పావు చంద్రయ్య. మనల్ని చూసి జాలిపడే వారికి మన ఆనందం అర్థం కాదు. ఈ పడవలో తింటుంటే ఏదో యాత్రకు వచ్చినట్లు అనిపిస్తోంది కదా. మన మధ్య ఉన్న ఈ ఐకమత్యమే మన బలం. అక్క, ఇవాళ వంట చాలా బాగా కుదిరింది. రేపు మనం అందరం కలిసి నది ఒడ్డున ఉన్న ఆ పాత మర్రి చెట్టు దగ్గరికి వెళ్దామా? అక్కడ కొంచెం నీడుంటుంది. సరే సుశీల, రేపు ఆదివారమే కదా, కాసేపు ప్రకృతిని ఆస్వాదిద్దాం. ఆ రాత్రి రామయ్య మంచం మీద పడుకొని ఆకాశం వైపు చూస్తున్నాడు. జానకమ్మా, నిద్రపోతున్నావా? లేదండి, నా మనసులో ఒక ఆలోచన మెదులుతుందండి. ఏంటది? మనం ఇక్కడ ఉండడం వల్ల లోకానికి ఏం సందేశం ఇస్తున్నామో అని. అందరూ పారిపోతుంటే మనం ఇక్కడే ఉన్నాం కదా. మనమిచ్చే సందేశం ఒకటే జానకమ్మా. కష్టం వచ్చినప్పుడు పారిపోవడం కాదు, దాన్ని ఎదుర్కోవడం నేర్చుకోవాలి. మన ఇల్లు పోయింది కానీ మన అస్తిత్వం పోలేదు. ఈ పడవే మన పోరాటానికి గుర్తు. మరుసటి రోజు ఉదయం అందరూ అనుకున్నట్టే ఆ పాత మర్రి చెట్టు దగ్గరికి వెళ్లారు. ఆ చెట్టు సగం నీటిలో మునిగి ఉన్నా ఇంకా పచ్చగానే ఉంది. చూసారన్నయ్య, ఈ సెట్టు కూడా మళ్ళాగే ఉంది. వేళ్ళు నీటిలో ఉన్నా తల పైకెత్తి గాలిని పీలుస్తోంది. నిజం చంద్రయ్య, ప్రాణం ఉన్నంత వరకు పోరాడాలని ఈ చెట్టు మనకు చెప్తోంది. మనం తెచ్చుకున్న భోజనం ఇక్కడ తిందాం. ఈ చెట్టు నీడలో కూర్చుంటే మన పాత రోజులే గుర్తొస్తున్నాయి. అవునక్క, ఇక్కడే కదా మనం చిన్నప్పుడు ఆడుకుంది. ముగ్గురు మహిళలు ముచ్చట్టు చెప్పుకుంటూ ఉంటే పురుషులేమో పడవల్ని సరిచేస్తున్నారు. ఆ సమయంలో అటుగా ఒక పెద్ద నౌక వెళ్తోంది. అందులో ఉన్న వ్యక్తులు వీరిని చూసి ఆశ్చర్యపోయారు. ఓయ్, మీరెవరు? ఇక్కడేం చేస్తున్నారు? ఈ ఊరు ఎప్పుడో ఖాళీ అయిపోయిందిగా. మేము సూర్యవరం వాసులమండి. ఊరు ఖాళీ అయి ఉండొచ్చు, కానీ మా ఊపిరి ఇంకా ఈ ఊర్లోనే ఉంది. అందుకే మేము ఈ పడవల్లో ఇక్కడే నదిపైనే బ్రతుకుతున్నాం. అదేంటి, నది నీళ్ళ మీద ఎలా బ్రతుకుతున్నారు? ప్రమాదం కదా. ప్రమాదం లేని చోటు ఎక్కడుంది నాయనా? పట్నంలో మేడల మీద ఉన్న ఏదో ఒక భయం ఉంటుంది. ఇక్కడ మాకు నది తల్లి తోడుంది. మేము చాలా సంతోషంగానే ఉన్నాం. మీ ధైర్యానికి దోహార్లు. మీలాంటి వాళ్ళు ఉండడం వల్లే ఇంకా ఈ నేల మీద గౌరవం మిగులుంది. ఏమైనా సాయం కావాలా? ధన్యవాదాలైనా. మాకు మా కష్టం మీద నమ్మకం ఉంది. సాయం కంటే మీ ఆశీర్వాదం చాలు. ఆ నావ వెళ్ళిపోయింది. సూర్యవరం ప్రజల కథ నది వెంట ప్రవహిస్తూనే ఉంది. రోజులు గడుస్తున్న కొద్దీ వారిలో పట్టుదల పెరిగింది. ఇలా ఉండగా ఒకరోజు విపరీతమైన వర్షం మొదలైంది. ప్రవాహం పెరుగుతోంది. అన్నయ్య, వర్షం పెరిగిపోతుంది. పడవలు అదుపు తప్పుతున్నాయి. ఏం చేద్దాం? కంగారు పడుకు సోమయ్య. అందరూ తమ పడవల తాళ్ళను ఆ మర్రి చెట్టుకి గట్టిగా కట్టండి. మనందరం ఒకే పడవలో ఉండడం మంచిది. జానకమ్మ, సుశీల, మా పడవలోకి వచ్చేయండి. గాలివాన బీభత్సం సృష్టిస్తోంది. నది ఉగ్రరూపం దాల్చింది. కానీ ఆ 3 కుటుంబాలు ఒకరి చేతిలో ఒకరి పట్టుకుని ధైర్యంగా నిలబడ్డారు. స్వామి, మా రక్షణ నీది. మేము నీ నీడలోనే ఉన్నాం. అక్క, పడవ ఊగుతోంది.
భయంగా ఉంది. ధైర్యంగా ఉండి చంద్రమ్మ. ఈ నది మనకి అన్నం పెడుతుంది. ఇదే మనల్ని కాపాడుతుంది. సోమయ్య, ఆ తాళ్లాగు. చాలాసేపు బీభత్సమైన వర్షం కురిసింది. చివరికి వర్షం తగ్గింది. నది మళ్ళీ ప్రశాంతమైపోయింది. ఆ మర్రి చెట్టుకి తాడు కట్టడం వల్ల వారి పడవలు సురక్షితంగా ఉన్నాయి. చూసారా, ప్రకృతి మనల్ని పరీక్షించిందంతే. కానీ మనం ఓడిపోలేదు. ఐకమత్యంగా ఉంటే ఏ తుఫానైనా ఎదిరించొచ్చు. అవునన్నయ్యా, ఇవాళ మనం ఒకరికొకరు తోడలేకపోతే ఏమైపోయేవాళ్ళము. ఈ వర్షం మనకు ఒక పాఠం నేర్పింది. జీవితం ఎప్పుడు ఒకేలా ఉండదు, కానీ మనం దేనికైనా సిద్ధంగా ఉండాలి. ఆ రోజు నుంచి వారి మధ్య ఐకమత్యం ఇంకా బలపడింది. పడవలో జీవనం వారికి భారంగా అనిపించలేదు. అది ఒక గౌరవంగా మారింది. ఊరు నీళ్లల్లో ఉన్న వారి సంస్కృతిని వారు పడవలోనే బతికించుకున్నారు. మరి ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతేంటో తెలుసా? జీవితంలో కష్టాలు రావడం సహజం. పరిస్థితులు తారుమారినప్పుడు భయపడి పారిపోవడం కంటే ఉన్న వనరులతోనే కొత్త జీవితాన్ని నిర్మించుకోవడం గొప్పతనం. ఆ 3 కుటుంబాలు నిరూపించిన సత్యం ఒక్కటే: ఇల్లు అంటే గోడలు, పైకప్పు కాదు. ఇల్లు అంటే మన మనసులో ఉండే మమకారం మరియు ఐకమత్యం. సూర్యవరం గ్రామం ఇప్పుడు నీటి అడుగున ఉన్న ఆ 3 పడవల రూపంలో ఇంకా సజీవంగానే ఉంది. వారు పడవలో సాగిస్తున్న ఈ ప్రయాణం రేపటి తరానికి ఒక గొప్ప స్ఫూర్తి. అది రంగాపురం అని ఒక పచ్చని పల్లెటూరు. ఆ ఊరిలో విశ్వనాథం గారి ఇల్లు అంటే తెలియని వారే ఉండరు. విశ్వనాథం, సుశీల ఆస్తిపాస్తులు ఉన్నాయి, కానీ వాటిని అనుభవించడానికి వారసులు లేరు అన్న బాధ విశ్వనాథం గారిలో డబ్బు పిచ్చిగా మారింది. డబ్బే నా కొడుకు, డబ్బే నా బిడ్డ అని నమ్మేవాడు. ఒకరోజు ఉదయం విశ్వనాథం అరుగు మీద కూర్చునున్నారు. సుశీల ఏమో టీ గ్లాస్తో వచ్చింది. ఏవండి, టీ తీసుకోండి. అక్కడ పెట్టు. ఆ పక్క వీధి రాములుగాడు వడ్డీ కట్టి 2 నెలలు దాటింది. ఈ రోజు వాడి తాట తీయాలి. అసలే రోజులు బాలేవు. రూపాయి బయటికెళ్తే తిరిగి వస్తుందన్న నమ్మకం లేదు. ఏవండి, మనకున్నది చాలదా? ఈ వయసులో ఇంకా ఆ వడ్డీల గొడవెందుకు? హాయిగా దైవచింతన చేసుకోవచ్చు గదా. ఎవరైనా ఆపదలు ఉంటే సాయం చేయొచ్చు గదా. సాయమా? ఎవరికి? ఈ ఊరి జనానికే. వాళ్ళకి సాయం చేస్తే నాకేం వస్తుంది? పుణ్యం వస్తుందంటావా? ఆ పుణ్యం ఆకలిస్తే అన్నం పెడుతుందా? డబ్బు వస్తే మందులు ఇస్తుందా? డబ్బు సుశీల, డబ్బు. డబ్బే మనల్ని కాపాడుతుంది. మనకి పిల్లలు లేరు. రేపు ముసలితనంలో మనల్ని ఎవరు చూసుకుంటారు? ఈ డబ్బే చూసుకుంటుంది. డబ్బు మనుషుల్ని కొనగలదు గాని ప్రేమను కొనలేదు కదండి. మనింటికి చుట్టాలు రావడమే మానేశారు. పలకరించే మనిషే లేడు. మనం బ్రతుకున్నావా చనిపోయావని అడిగే నాదుడే లేడు. నాకనవసరం. నా దగ్గర డబ్బునంత కాలం అందరూ వచ్చి దండాలు పెడతారు. అజ్జాలే. ఇంతలో విశ్వనాథం దగ్గర నమ్మకంగా పనిచేసే పాలేరు శాంబయ్య చేతులు కట్టుకుని దీనంగా అక్కడికొచ్చాడు. అయ్యగారు, దండాలండి. ఏం సాంబయ్య, ఈవేళప్పుడొచ్చావు? పొలంలో పని లేదా? పనుందయ్యగారు, కానీ ఓ చిన్న మనవి. నా భార్యకి ఒంట్లో బాలేదు. పట్నం ఆసుపత్రికి తీసుకెళ్ళాలి. చేతిలో సిల్లి గవ్వలేదయ్యా. ఓ 500 ఇప్పిస్తే. ఏంటి 500? చెట్టుకేమైనా కాస్తున్నాయా? మొన్ననే కదా దసరా పండుగ 100 రూపాయలు తీసుకున్నావు. అప్పు ఇంకా తీరనే లేదు. మళ్ళీ అప్పు కావాలా? అది కాదు బాబు, నా భార్య పరిస్థితి బాగోలేదు. బతుకుతుందో లేదో అని భయంగా ఉంది. మీరు కాక నాకు దిక్కెవరు? నీ భార్య బ్రతుకుతుందా సస్తుందా అన్నది దేవుడి నిర్ణయం రా. నా డబ్బు బలి ఇవ్వలేను. పో, వెళ్ళి పని చూసుకో. డబ్బులు లేవు. కన్నీళ్లతో సాంబయ్య, అయ్యగారు అలా అనకండి. మిమ్మల్ని నమ్మొచ్చాను, ఆదుకోండయ్యా. నా కష్టార్జితం ఊరికే ఇవ్వడానికి నేనేమి సత్రం పెట్టలేదు ఇక్కడ. మర్యాదగా వెళ్తావా, పనిలోంచి తీసేయమంటావా? సాంబయ్య గుండె బరువెక్కింది. యజమాని ఇంత కఠినంగా మాట్లాడతాడని అనుకోలేదు. కన్నీళ్లు తుడుచుకొని మౌనంగా వెళ్ళిపోయాడు. పాపం అండి, సాంబయ్య మన దగ్గర 20 ఏళ్లుగా పనిచేస్తున్నాడు. ఆడికి సాయం చేయకపోతే ఎలా? నువ్వు నోరుమి. వాడికి సాయం చేస్తే రేపు ఇంకొకడు వస్తాడు. దయ్యుంటే బ్రతకలేవు, కఠినంగా ఉంటేనే బ్రతుకుతాం. అదే నా సిద్ధాంతం. 2 రోజులు గడిచాయి. సాంబయ్య పొలం పనికి రాలేదు. చూసావా సుశీల, డబ్బులు ఇవ్వలేదని వాడు పని ఎగ్గొట్టాడు. కృతజ్ఞత లేని జనం. ఈ రోజు నేనే పొలానికి వెళ్తాను. ఎవరైనా కొత్త కూలి దొరుకుతాడేమో చూస్తాను. మధ్యాహ్నం ఎండ మండిపోతోంది. విశ్వనాథం ఊరి చివర ఉన్న తన మామిడి తోట వైపు నడిచాడు. ఆ తోట ఊరికి చాలా దూరం, నిర్మానుష్యంగా ఉంటుంది.
తోటలోకి వెళ్ళాక విశ్వనాథం మామిడి చెట్లని చూసుకుంటూ మురిసిపోతున్నాడు. ఆ, ఈసారి కాయ బాగా కాసింది. మంచి లాభం వస్తుంది అని లెక్కలేసుకుంటున్నాడు. అకస్మాత్తుగా విశ్వనాథం గుండెలో ఏదో అలజడి మొదలైంది. ఛాతిలో విపరీతమైన నొప్పొచ్చింది. కళ్ల ముందు చీకట్లు కమ్ముతున్నాయి. అమ్మా అని కేక పెట్టబోయాడు. కాని గొంతు కూడా పెగల్లేదు. అక్కడే ఒక మామిడి చెట్టు కింద కుప్పకూలిపోయాడు. విశ్వనాథం మనసులో భయం మొదలైంది. నేను చచ్చిపోతానా? ఇక్కడే ఈ చెట్టు కింద అనాథలా చచ్చిపోతానా? నా ఆస్తి, నా డబ్బు నన్ను కాపాడవా? స్పృహ కోల్పోయే ముందు అతనికి దూరంగా ఎవరో నడిచొస్తున్న అలికిడి వినిపించింది. కళ్ళు మసకగా ఉన్నాయి. ఆ ఆకారం దగ్గరకొచ్చింది. అది సాంబయ్య. సాంబయ్య తన భార్యకు మందులు తీసుకుని అడ్డదారులు ఊరికెళ్తూ ఉన్నాడు. చెట్టు కింద పడి ఉన్న విశ్వనాథని చూసి పరిగెత్తుకుంటూ వచ్చాడు. అయ్యగారు, అయ్యగారు, ఏమైంది? విశ్వనాథం మాట్లాడలేకపోతున్నాడు. సాంబయ్య ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. తన భుజం మీద విశ్వనాథన్ను తన భుజాల మీదకెత్తుకొని ఆ ఎండలో పల్లెటూరి దారిలో పరుగులంఘించుకున్నాడు. భయపడకండి, భయపడకండి అయ్యగారు, మిమ్మల్ని బ్రతికించుకుంటాను. ఆసుపత్రి దగ్గరే ఉంది. విశ్వనాథం కళ్ళు తెరిచేసరికి అతను తన ఇంట్లోనే మంచం మీదున్నాడు. సుశీల, పక్కింటి రామారావు, డాక్టర్ ఉన్నారు. అమ్మయ్య, కళ్ళు తెరిచారండి. ఎంత భయపెట్టేశారు. పర్వాలేదు సుశీలమ్మ, వడదెబ్బ. అందులోనూ బీపీ పెరగడం వల్ల స్పృహ తప్పారంతే. సమయానికి సాంబయ్య ఆసుపత్రికి తీసుకురాపోయింటే గుండె ఆగిపోయేది. ఇప్పుడిక ప్రమాదం ఏమీ లేదులేండి. కానీ వారం రోజులు పూర్తి విశ్రాంతి అవసరం. మంచం దిగ్గూడదు. డాక్టర్ గారు మందులిచ్చి వెళ్ళిపోయారు. విశ్వనాథం నీరసంగా గదిలో పడుకునున్నాడు. సుశీల ఏమో వంటగదిలోకి వెళ్ళింది. విశ్వనాథం కిటికీ పక్కన మంచం మీద పడుకొని బయట సాంబయ్య, రామారావు మాట్లాడుకుంటున్న మాటల్ని విన్నాడు. ఏం సాంబయ్య, నువ్వు మరీ అమాయకుడివి. ఆ విశ్వనాథం గాడు నిన్ననే కదా నీకు డబ్బులు ఇవ్వనని అన్నాడు. ఈ రోజు వాడిని నీ భుజాల మీద మోసుకుని ఎందుకు కాపాడావు? వాడు పోతే పీడ వదిలేదు కదా. విశ్వనాథం గుండెలో రాయి పడ్డట్టయింది. ఏంటి, నేను పోతే పీడ వదిలేదా? ఊరి జనం నా గురించి ఇలా అనుకుంటున్నారా? అలా అనకండి రామారావు గారు. ఆయనకు డబ్బు పిచ్చుండొచ్చు, కానీ ప్రాణం విలువేంటో నాకు తెలుసు. నా భార్య సావు బతుకుల్లో ఉన్నప్పుడు నేనెంత ఏడ్చానో నాకు తెలుసు. ఈయన పోతే ఆ అమ్మగారు ఒంటరిదైపోతారు. ఆ తల్లికి ఆ గుండె కూత మిగలకూడదనే కాపాడేనయ్యా. నీ మంచితనం తాగలయ్యా. వాడు బ్రతికున్నా సచ్చినట్టే సాంబయ్య. ఊరందరికీ వాడు బ్రతుకున్న శవల్నంటూడు. ఊపిరుంది కాని మనిషికి ఉండాల్సిన జాలి, దయ ఏవీ లేవు. ఆ ఇనపెట్టెలో ఉన్న డబ్బు కట్టెలకు ఈ విశ్వనాథం గాడికి తేడా ఏముంది? రెండు ఎవరికి ఉపయోగపడవు. డబ్బు ఆయన కళ్ళను కప్పేసింది సామి. ఎప్పటికైనా ఆయన మంచిని తెలుసుకుంటాడులేండి. తెలుసుకునేలోపు పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది సామయ్య. రేపు ఆయన చచ్చిపోతే నలుగురు మనుషులు కూడా రారేమో మోయడానికి. ఆ డబ్బు కట్టలే ఆయన్ని కాటి కడకు తీసుకుపోవాలి. విశ్వనాథం కళ్లల్లో నీళ్లు తిరిగాయి. తన జీవితం మొత్తం ఒక అబద్ధం అనిపించింది. ఇన్నాళ్లు తను సంపాదించిన ఆస్తి, తను నిలబెట్టుకున్న దర్జా అన్నీ సున్నా అనిపించాయి. రామారావు అన్న మాట బ్రతికున్న శవమన్ అతని చెవుల్లో మారుమోగుతోంది. సాయంత్రం అయింది. సుశీల గదిలోకొచ్చి విశ్వనాథం పక్కనే కూర్చుంది. సుశీల, చెప్పండి, ఏమైనా కావాలా? నేను చెడ్డవాడినా సుశీల? ఊరి జనం నన్ను అసహించుకుంటున్నారా? సుశీల ఒక్క క్షణం మౌనంగా ఉండిపోయింది. ఆమె కళ్ళల్లో కూడా నీళ్లొచ్చాయి. నిజం చెప్పమంటారండి? అవును, మిమ్మల్ని చూసి అందరూ భయపడతారు, కాని ఎవ్వరూ ఇష్టపడరు. మీ దగ్గర డబ్బుంది కాబట్టి గౌరవిస్తున్నట్టు నటిస్తారు, కాని మనసులో తిట్టుకుంటారు. ఈరోజు మీరు పడిపోయినప్పుడు సామయ్య కూడా ఇంకెవరైనా చూసుంటే బహుశా పక్కకు తిరిగి వెళ్ళిపోయేవాళ్ళేమో. అంతలా నన్ను అసహించుకుంటున్నారా? మిమ్మల్ని జనం దూరం పెట్టలేదండి. మీరే డబ్బుని అడ్డు పెట్టుకుని జనానికి దూరం జరిగిపోయారు. బ్రతకడం అంటే కేవలం ఊపిరి పీల్చుకోవడం కాదు కదండి. 10 మందితో నవ్వి 10 మంది కన్నీళ్లు తుడిచి నలుగురిలో ఒకటిగా ఉండడం, అది మీరు ఎప్పుడో మర్చిపోయారు. విశ్వనాథం మౌనంగా ఉండిపోయాడు. అతని కళ్ల ముందు సాంబయ్య తన్ను మోసుకొచ్చిన దృశ్యమే కనిపించింది. తాను అవమానించిన, తన ప్రాణం కాపాడిన సాంబయ్య గొప్పవాడా? కోట్లున్నా ఒక్కడే దిక్కు లేకుండా పడిపోయిన తను గొప్పవాడా? ఆ రాత్రంతా విశ్వనాథం నిద్రపోలేదు. తన జీవితాన్ని తూకం వేసుకున్నాడు. ఒకవైపు డబ్బు, మరోవైపు మనుషులు. డబ్బు బరువుగా అనిపించలేదు,
సాంబయ్య చూపించిన మానవత్వమే బరువుగా అనిపించింది. మరుసటి రోజు ఉదయం సాంబయ్య విశ్వనాథం ఇంటికి వచ్చాడు. అమ్మగారు, అయ్యగారికి మందులేసే వేళ అయింది. రా సాంబయ్య, ఆయన లోపలే ఉన్నారు. సాంబయ్య గదిలోకి వెళ్లేసరికి విశ్వనాథం మంచం మీద లేచి కూర్చొనున్నాడు. సాంబయ్యని చూడగానే విశ్వనాథం చేతులు జోడించాడు. అయ్యో అయ్యగారు, ఇదేంటయ్యా మీరు దండం పెట్టడం ఏంటి? నేను మీ పాలేరునయ్యా. నువ్వు పాలేరువు కాదు సాంబయ్య, నువ్వు మనిషివి. నేను మనిషి రూపంలో ఉన్న రాక్షసుని. నిన్న నువ్వు నన్ను కాపాడకపోతే ఈరోజు నేను ఈ మంచం మీద ఉండేవాడే కాదు, ఈ మట్టిలో కలిసిపోయేవాణ్ణి. అదంతా దేవుడిదై బాబు, మీరు కోలుకున్నారు, అదే చాలు. కాదు సాంబయ్య, నేను కోలుకోలేదు. ఇప్పుడే నాకు అసలైన స్పృహ వచ్చింది. ఎన్నాళ్ళు నేను బ్రతికి లేను, కేవలం డబ్బులు లెక్క పెట్టే యంత్రాన్ని. కానీ నిన్న నీ భుజం మీద ఉన్నప్పుడు తెలిసింది, మనిషి బరువును డబ్బు మోయలేదు, మరో మనిషి మాత్రమే మొయ్యగలడని. విశ్వనాథం తన దిండు కింద నుంచి ఇనపెట్ట తాళం తీశాడు. సుశీలను పిలిచాడు. సుశీల, ఆ పెట్టెలో నుంచి 5,000 రూపాయలు తీసి పట్టుకురా. సుశీల ఆశ్చర్యంగా డబ్బు తెచ్చింది. విశ్వనాథం ఆ డబ్బుని సాంబయ్య చేతిలో పెట్టాడు. బాబు, ఇదెందుకు? నాకు జీతం చాలయ్యా. ఇది జీతం కాదు సాంబయ్య, ఇది నీ భార్య ఆసుపత్రి ఖర్చులకు. ఇది అప్పు కాదు, సాయం కూడా కాదు, ఇది నా బాధ్యత. నా ఇంట్లో పనిచేసే మనిషి కష్టాల్లో ఉంటే పట్టించుకొని నేను యజమాని ఎలా అవుతాను? ఈ డబ్బు తీసుకుని వెంటనే నీ భార్యని పట్టణానికి తీసుకెళ్ళు. సాంబయ్య ఏడుస్తూ, చాలా ధన్యవాదాలు బాబు. సాంబయ్య, నేను ఇప్పుడే మనిషిగా మారుతున్నాను, ఇంకా చాలా దూరం ప్రయాణించాలి. సాంబయ్య వెళ్ళిపోయాక విశ్వనాథం సుశీల వైపు చూశాడు. ఆమె ముఖంలో ఎన్నడూ లేనంత సంతోషం, గర్వం కనిపించాయి. సుశీల, సాయంత్రం రామారావు గారిని, ఊర్లో 4 పెద్దల్ని ఇంటికి పిలు. మనకు పిల్లలు లేరన్న ఇక బాధ వద్దు. ఈ ఊరి బడికి గుడికి మనం చేయగలిగింది చేద్దాం. నా ఆస్తి నా తర్వాత ఎవరికో పోయే బదులు బతుకున్నప్పుడే 10 మందికి ఉపయోగపడితే నేను పోయా కూడా వాళ్ళ గుండెల్లో బ్రతికే ఉంటారుగా. నిజమేనండి, ఈరోజు మీరు నిజంగా బతుకున్న మనిషిలానే మాట్లాడుతున్నారు. కానీ నాకు ఈ ఆస్తి అక్కర్లేదు, మీలోని ఈ మంచిదనం చాలండి. ఆ రోజు నుంచి రంగాపురంలో విశ్వనాథం ఇల్లు మారింది. ఎప్పుడూ మూసుండే గుమ్మం తెరుచుకుంది. అప్పు కోసం వచ్చే వాళ్లే కాదు, సాయం కోసం వచ్చేవాళ్లు కూడా ఆ ఇంటికి రావడం మొదలెట్టారు. విశ్వనాథం వడ్డీ వ్యాపారం మానేశాడు. తన పొలంలో వచ్చే ఆదాయంతో తృప్తిగా బ్రతకడం మొదలెట్టాడు. ఊరి బడికి కొత్త గదులు కట్టించాడు. పేద పిల్లల చదువుకి సాయం చేశాడు. ఓ రోజు సాయంత్రం రామారావు, సాంబయ్య అరుగు మీద కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఏం సాంబయ్య, విశ్వనాథం గారు పూర్తిగా మారిపోయారు. ఒకప్పుడు డబ్బు మనిషిని భయపడేవాళ్ళం, ఇప్పుడు మంచి మనిషిని దండం పెడుతున్నాం. అవును రామారావు గారు, మనిషి ఎప్పుడు చనిపోతాడో తెలీదు, కానీ బతుకున్నాళ్ళు సాటి మనిషికి సాయపడితేనేగా ఆ ప్రాణానికి విలువ. ఆ మనిషి ఎప్పుడు ఇతరుల గుండెల్లో బతికే ఉంటాడు. విశ్వనాథం లోపల నుంచి బయటకొచ్చి వాళ్లతో పాటు నవ్వుతూ కబుర్లు చెప్పటం మొదలెట్టాడు. ఆ నవ్వులో డప్పు, దర్పం లేదు, ఆత్మీయత మాత్రమే ఉంది. మరి ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతేంటో తెలుసా? సాటి మనిషి బాధకి స్పందించే గుణం ఉంటేనే మనం నిజంగా బ్రతికున్నట్లు. మనిషిని బ్రతికించేది డబ్బు కాదు, మంచితనం.